నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత వాకటి శ్రీనివాసుల్ని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసుల్ని దొంగచాటుగా తల వెనక భాగంలో గొడ్డలతో నరికారు. తలకు బలమైన దెబ్బ తగలడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. సాక్ష్యాధారాలు లభ్యం కాకుండా మృతదేహంపై ఘటనా స్థలంలో కారం పొడి చల్లి దుండగులు పరారయ్యారు. శ్రీనివాసులు పత్తికొండ మండల తెలుగుదేశం నాయకుడిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన భార్య శారదమ్మ సర్పంచ్గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో హోసూరులో వైసీపీకి 2000కు పైగా మెజారిటీ వచ్చింది. తాజా ఎన్నికల్లో శ్రీనివాసులు కీలకంగా వ్యవహరించడంతో టీడీపీకి భారీ మెజారిటీ వచ్చింది. శ్రీనుకు నామినేటెడ్ పదవి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హత్యకు గురైన శ్రీను కుటుంబ సభ్యుల్ని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పరామర్శించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్, స్థానిక డీఎస్పీ పరిశీలించారు. ఆధారాలు సేకరించామని, నిందితుల్ని త్వరగా పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. శ్రీనివాసులు హత్యను మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతోనే శ్రీనివాసుల్ని చంపేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. శ్రీనివాసులు కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అగ్రిగోల్డ్ వ్యవహారంలో అరెస్ట్ అవ్వడంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వైకాపా ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలి అనుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. చట్టానికి ఓసీ బీసీ అని ఉండదన్నారు. అటాచ్మెంట్లో ఉన్న తమ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, అగ్రిగోల్డ్ ఫిర్యాదు మేరకే విచారించి చర్యలు తీసుకున్నారని మంత్రి వెల్లడించారు. ఆనాడు మంత్రిగా ఉన్న జోగి రమేష్ అధికార దుర్వినియోగంతో చట్ట వ్యతిరేకంగా భూములు కొని విక్రయించారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ వ్యవహారానికి కులం, మతం, రాజకీయ రంగు పొలమాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు ప్రతిరోజు హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేయాలని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఈ మేరకు వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో లేని 16 మంది సీనియర్ ఐపీఎస్లకు మెమోలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్లోనే ఉండాలని ఆదేశించారు. 2 పూటలా సంతకాలు చేయాలని స్పష్టం చేశారు. డీజీపీ మెమోలు జారీ చేసిన వారిలో డీజీ ర్యాంకు అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సిఐడి మాజీ చీఫ్ సంజయ్, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, రుశాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజు ఉన్నారు. ఇదే సమయంలో కేంద్ర డెప్యుటేషన్ నుంచి ఏపీకి తిరిగి వచ్చిన సీనియర్ ఐపీఎస్ ఆకే రవికృష్ణను పోలీస్ ఆర్గనైజేషన్ ఐజీగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. ఏపీలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ఆదేశించారు. మరోవైపు అనంతపురం జేసీగా డి హరితకు ఇచ్చిన పోస్టింగ్ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని హరితను ఆదేశించింది. శాసన మండలి సభ్యుల నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కొత్తగా ఎమ్మెల్సీలు నియమించకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఉంటుందని స్పష్టం చేసింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీల్ని గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలేతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం కొత్త నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులు హరించినట్లే అవుతుందని పేర్కొంది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యతన్న ధర్మాసనం ప్రభుత్వం గవర్నర్ తీసుకునే నిర్ణయాలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం ప్రతివాదులైన గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునే కేంద్రం దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 1037 మందికి రాష్ట్రపతి పోలీసు సేవా పథకాలను ప్రకటించింది. ఒకరికి రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్, 208 మంది పోలీసులకు గ్యాలంటరీ పథకాలు, 75 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 624 మందికి పోలీసు సేవా పథకాలను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 21 మంది పోలీసులు ఉన్నారు. ఏపీ నుంచి 2కి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పథకాలు, 4కి పోలీసు గ్యాలంటరీ పథకాలు, 19 మందికి విశిష్ట సేవా పథకాలు దక్కాయి. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్ గ్యాలంటరీ పథకం దక్కింది. 7గురికి పోలీసు గ్యాలంటరీ, 11 మందికి పోలీసు సేవా పథకాలు, 2కి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు దక్కాయి. ఏపీ నుంచి గ్యాలంటరీ మెడల్ దక్కిన వారిలో ఇన్స్పెక్టర్ షేక్ సర్దార్ ఘనీ, సబ్ ఇన్స్పెక్టర్ సవ్వన అరుణ్ కుమార్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ మైలాపల్లి వెంకటరామ పరదేశీ నాయుడు, హెడ్ కానిస్టేబుల్ రాజన గౌరీ శంకర్ ఉన్నారు. తెలంగాణ నుంచి ఐపీఎస్ అధికారి సునీల్ దత్ ఉన్నారు. రాష్ట్రపతి విశిష్ట సేవా అవార్డుకు ఎంపికైన వారిలో ఏపీ నుంచి ఐజీ మీసాల రవిప్రకాష్, ఇన్స్పెక్టర్ దాసరి దండు గంగరాజు,
తెలంగాణ నుంచి ఏడీజీ సంజయ్ కుమార్ జైన్, డిప్యూటీ కమిషనర్ కటక మురళీధర్ ఉన్నారు. ఏపీ నుంచి 16 మంది, తెలంగాణ నుంచి 11 మంది ఉత్తమ ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఖనిజ భూములు, గనులపై రాయల్టీ విషయంలో రాష్ట్రాలకు భారీ విజయం దక్కింది. 2005 నుంచి రాయల్టీ బకాయిల్ని కేంద్రం నుంచి రాష్ట్రాలు కోరవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాయల్టీపై ఇటీవల ఇచ్చిన తీర్పును ఈ ఏడాది జూలై 25 నుంచి అమలు చేయాలన్న కేంద్రం అభ్యర్థనను సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తిరస్కరించింది. కేంద్రం గనుల కంపెనీలు ఇవ్వాల్సిన బకాయిల్ని రానున్న 12 ఏళ్లలో దశలవారీగా చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే వీటిపై ఎలాంటి పెనాల్టీలు విధించొద్దని రాష్ట్రాల్ని ఆదేశించింది. ఖనిజాలు, ఖనిజ నిక్షేపాలు గల భూములపై రాయల్టీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని 1989లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వేర్వేరు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం గనులు, ఖనిజాలపై రాయల్టీ వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని జూలై 25న తీర్పునిచ్చింది. ఈ తీర్పును 1989 నుంచే వర్తింపు చేయాలని కొన్ని రాష్ట్రాలు కోరగా కేంద్రం వ్యతిరేకించింది. జూలై 25 నుంచే తీర్పును వర్తింపు చేయాలని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్పై విచారణను జూలై 31న ముగించిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు లబ్ధి కలగనుంది. పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించరాదో చెప్పాలని హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్ని కూడా వివరణ కోరింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ బోడే రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తన భార్య పేరున ఉన్న 145 స్థిరాస్తుల వివరాలు తెలపలేదని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఈ వాదన విన్న కోర్టు పెద్దిరెడ్డి సహా పొంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై గతంలో నమోదైన 7 కేసుల్ని సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్ల విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. ఈ పిటిషన్లు ఇవాళ విచారణకు రాగా వాటి విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. ఈ అభ్యంతరాలకు సంబంధించి పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. తర్వాత ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి కేవలం చంద్రబాబు సీఎంగా ఉన్నారనే కారణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అనడం సరికాదని తెలిపారు. ఇప్పటికే 5 కేసుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసుల్ని సమీక్షిస్తామని ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. ఈ దశలో ప్రభుత్వం సమీక్షిస్తామని చెప్పిన తుది నిర్ణయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకోవాల్సిందే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. తర్వాత పిటిషన్ల విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానంపై కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు తన అరెస్టును సమర్థించడంపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కార్యాలయ సిబ్బంది ఖండించారు. ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని, నిన్న రాత్రే దేవరా షూటింగ్ పూర్తి చేశారని ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉండగా ఎడమ చేతి మణికట్టుకు స్వల్ప గాయమైందని తెలిపారు. ఈ మేరకు ఒక ఫోటోను విడుదల చేశారు. మణికట్టు గాయంతోనే ఎన్టీఆర్ దేవరా చిత్రీకరణ పూర్తి చేశారని ఆయన కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. మణికట్టు గాయం కారణంగా 2 వారాల పాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటారని వివరించారు. రోడ్డు ప్రమాద వార్తలు నమ్మవద్దని కోరారు. 15 ఆగస్టుకు ముందు జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ కెప్టెన్ అమరుడయ్యారు. ఈ ఘటనలో 4 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు సైన్యం తెలిపింది. దోడా జిల్లా ఉదంపూర్లో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. చాలాసేపు కొనసాగిన కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ గాయపడగా ఆయన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే కెప్టెన్ దీపక్ సింగ్ అమరుడైనట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో 4 ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు తెలిపిన అధికారులు అత్యాధునిక M4 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఢిల్లీలో జరిగే 78వ స్వాతంత్ర వేడుకలకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. రేపు ఢిల్లీలో జరిగే స్వాతంత్ర వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు ఓ ఉగ్ర సంస్థ కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. ఇప్పటికే జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి 2 ఉగ్రవాదులు ఢిల్లీకి వచ్చారని, వారు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15న ఈ దాడి జరుగుతుందని తాము చెప్పలేమని ఆ వర్గాలు తెలిపాయి. 15 ఆగస్టు వేడుకల వేళ పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నందున 2 రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు, అతివాదులు, ఉగ్రవాదులతో స్థానికంగా జరిగే స్వాతంత్ర వేడుకల అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించేలా పథకాన్ని రచిస్తున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వాణి విలాస సాగర డ్యాంను పైనుంచి చూస్తే భారతదేశ పటంలా దర్శనమిస్తూ చూపరుల్ని ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని కేంద్ర జలవనరుల శాఖ విడుదల చేసింది. కృష్ణా జలభాగ్య పథకంలో భాగంగా వేదవతి నదిపై నిర్మించిన వాణి విలాస సాగర్ డ్యాంను నిర్మించారు. కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య ఫోరెన్సిక్ టీంలతో సీబీఐ బృందం ఈ ఉదయం కోల్కతాకు చేరుకుంది. ఇప్పటివరకు కేసు దర్యాప్తు చేసిన కోల్కతా పోలీసుల నుంచి సమాచారాన్ని, ఫైల్స్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత సీబీఐ అధికారులు ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ సహచర వైద్య విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. కోల్కతా పోలీసులు దర్యాప్తు చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిన్ననే ఆదేశించింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెలలోనే తాను పదవి నుంచి తప్పుకోనున్నట్టు స్వయంగా ఆయనే ప్రకటించారు. కొత్త వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. కొత్త నాయకుడికి తన పూర్తి మద్దతు ఉంటుందని కిషిదా తెలిపారు. వచ్చే నెలలో జరిగే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.